ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ సాయంకాలపు శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంత్రకాలపు సమయమునందు ఒక విషయాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒకరోజు ఒక యవనస్తుడు తన వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా దేవుడు ఆ యవనస్తునికి ప్రత్యక్షమై, నీవు ఫలానా సంఘానికి వెళ్ళి పరిచర్య చేయాలి అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఆ విషయాన్ని గురించి ఆ సంఘం యొక్క పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతారు. అప్పుడు ఆ సంఘపు యొక్క పెద్దలు తనకు జవాబుగా ఈ విధంగా సెలవిస్తూ ఉంటారు. అయితే నీవు వెళ్ళి వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీతో చెప్పేటువంటి సమాధానాన్ని బట్టి మా దగ్గరికి వచ్చి తెలియచేయమని చెప్తారు. సరే అని చెప్పి ఆ యవనస్తుడు వారం రోజులు ఎంతో భారముతో, నిష్ఠతో, భయభక్తిపూర్వకముగా దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి జవాబును పొందుకుంటారు. నీవు ఆ సంఘానికి వెళ్ళి సువార్త పరిచర్య చేయమని సెలవిస్తాడు. ఆ యొక్క దేవుని ప్రత్యుత్తరాన్ని సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ యవనస్తుడు తెలియపరిచిన తర్వాత ఆ యొక్క సంఘ పెద్దలు మరలా ఈ విధంగా ఆ యవనస్తునితో తెలియపరుస్తున్నారు. సరే, నువ్వు మరొక వారము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు ఏ సమాధానాన్ని ఇస్తాడో మరలా వచ్చి మాకు తెలియచేయమని చెప్పి ఆ పెద్దలు యవనస్తునికి తెలియపరుస్తారు. సరే అని చెప్పి ఆ విధంగానే 5 వారాలు గడిచిన తర్వాత ఈ యవనస్తుడు చాలా విసిగిపోయి దేవుని దగ్గర వ్యక్తిగతంగా మరలా కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నా కుమారుడా, నీవు 5 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నువ్వు ఇంతగా విసిగిపోతే నేను 15 సంవత్సరముల నుండి ఆ సంఘములోనికి రావాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాను, ఆశపడుతున్నాను. అయినప్పటికీ ఆ సంఘము వారు నన్ను ఆ మందిరములోనికి రానివ్వడం లేదు అని దేవుడు మరి ఆ యవనస్తునికి సమాధానము చెబుతూ ఉంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారులారా, నీ యొక్క సంఘం యొక్క పరిస్థితి ఏ విధముగా ఉంది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి.